నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అనేక కీలక ప్రాజెక్టులకు ఈ ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేసి అందివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత ప్రతి మంగళవారం పార్లమెంట్ పరిధిలోని పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ విధానంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రస్తుత స్థితిని, భవిష్యత్ కార్యాచరణను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు రామ్మోహన్ నాయుడుకు వివరించారు. ఇందులో పలు సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు కొన్ని కీలక ప్రాజెక్టులను ఈ ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయాలని ఆదేశించారు. ఇందులో ప్రధానంగా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్లోగా పనులు పూర్తి జరగాలని తెలిపారు. కేంద్రీయ విద్యాలయ తరగతుల నిర్వహణ, భవనాల నిర్మాణం గురించి ఆరా తీశారు. ఇండిగో సంస్థ నుండి 10 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో శ్రీకోర్మం ఆలయంలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులు గురించి వాకప్ చేశారు. మరోవైపు పొందూరు ఖాదీకి పూర్వ వైభవం వచ్చేలా మరింత ప్రచారం అవసరమని, అందుబాటులో ఉన్న ప్రతి వనరు వినియోగించుకొని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్తో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఈ చర్చల నేపథ్యంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను పొందూరు ఖాదీ సాధించిన నేపథ్యంలో ఓ సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నట్టు తెలిపారు. పొందూరు ఖాదీ ఇంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది, ఇక్కడ నేతన్న శ్రమ ఎంతవరకు ఉంది, జిఐ ట్యాగ్ సాధన వల్ల ఎలాంటి వైభవం మళ్లీ సంతరించుకోబోతోంది అన్న అంశాలు ఉండేలా ఈ సభ ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఖాదీ కార్మికుల సంఘ భవనాన్ని కూడా నవీకరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఆ పనులు కూడా కార్యరూపం దాల్చాలని ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలో పలు పార్కులు, రోడ్ల నిర్మాణ స్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్గిల్ పార్క్ ను త్వరితగతిని సుందరీకరించి మరో 2 వారాల్లో ప్రారంభించేలా పనులు వేగవంతం చేయించాలని ఆదేశించారు. పెద్దపాడు రోడ్డు పనుల స్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం నగర వాసులకు మరింత ఆహ్లాదాన్ని చేరువ చేసే విధంగా నగరం నుండి సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల వ్యవధిలో 100 అడుగుల రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని, ఇందుకు సంబంధించి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్టును, రోడ్ల కూర్పును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ రోడ్డు ఏర్పాటు ద్వారా తక్కువ సమయంలోనే సముద్ర తీరానికి చేరుకోవడం ద్వారా పట్టణ వాసులకు మరింత ఆహ్లాదాన్ని చేరువ చేయొచ్చని తెలిపారు. బారవ సముద్ర తీరంలో కూడా పర్యాటక కేంద్రం రీతిలో అభివృద్ధి పనులకు కీలక సూచనలు చేశారు. జిల్లాలో నిర్మితమవుతున్న మాలపేట పోర్టు పనుల్లో జాప్యానికి గురవుతున్న 330 ఎకరాల సాల్ట్ ల్యాండ్ సమస్యను సమీక్షలో ప్రధానంగా చర్చించారు. తన వద్ద ఉన్న పరిష్కార మార్గాన్ని కలెక్టర్ జేసీలతో చర్చించి సమస్యను చక్కబెట్టారు. ఈ నేపథ్యంలో గుదిబండగా మారిన సాల్ట్ ల్యాండ్ సమస్య ఎట్టకేలకు పరిష్కారం కానుంది. తద్వారా మరింత వేగంగా మూలపేట పోర్టు పనులు ముగింపు దిశగా చేరుకున్నాయి. ప్రతి మంగళవారం నేరుగా లేదా వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించడం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా పనుల్లో వేగవంతం, ఖచ్చితత్వం నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా సమీక్షలో లేవనెత్తిన అంశాల నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోగా అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల నుండి వీటి పరిష్కారానికి ఎదురుచూస్తున్న సిక్కోలు వాసుల కలలు తీరనున్నాయి. శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఫిబ్రవరి 15 నుండి 18 వరకు 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయని, చివరి రోజు చక్రతీర్థ స్నానాలు మధ్యాహ్నం 12 గంటల నుండి నిర్వహిస్తామని తెలిపారు. గతంలో జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏర్పాట్లు చక్కగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దర్శనానికి సంబంధించి క్యూ లైన్లు, బారికేడ్ల ఏర్పాట్లో ఎక్కడా జాప్యం జరగకూడదని సూచించారు. వంశధార నదిలో స్నానాలు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా తగినంత నీటి నిల్వ ఉంచాలి. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ల సౌకర్యం ఉండాలి. విద్యుత్ వైరింగ్ ను ముందే తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాల సమయంలో పారిశుధ్యం ప్రధాన సమస్యగా మారకుండా తగినంత మంది కార్మికులను నియమించాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ సూచించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించాలని
అందించాలని R&B అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల కొరకు 104, 108 వాహనాలు సిద్ధంగా ఉంచాలని, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ ను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. శ్రీకాకుళం పోలీస్ శిక్షణా కేంద్రం తండేవలసలో ఘనంగా ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ వార్షిక క్రీడలు జరుగుతాయి. పోలీస్ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు. విధి నిర్వహణలో నిత్యం ఎంతో బిజీగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడల్లో విధిగా పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కల్పిస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో క్రీడా స్ఫూర్తితో పనిచేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఈ క్రీడల్లో పాల్గొన్నారు. మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ 2025 ఈరోజు ఇక్కడ డిపిటిసిలో స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ వాళ్ళు రకరకాల డ్యూటీస్లో వాళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మనకు చాలా తక్కువ టైం దొరుకుతుంది ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి కానీ దేనికైనా కానీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్త్ అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్పస్ మీద మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. 2024 కూడా చేసాము, ఇప్పుడు 2025 కూడా చేస్తున్నాము. సో ఈ 3 రోజులు ఏంటంటే మనకు హోంగార్డ్ దగ్గర నుంచి సివిల్ పోలీస్, ఏఆర్ పోలీస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆఫీసర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేసి రిలాక్స్ అవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. సో దీనికి సంబంధించి అన్ని ఈవెంట్స్, ట్రాక్ ఈవెంట్స్ కావచ్చు, ఫీల్డ్ ఈవెంట్స్ కావచ్చు, అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసుకోవడం, హెల్త్ని కాపాడుకోవడం, అండ్ మనకి ఏదైతే ఈ డ్యూటీస్ ఉన్నాయో వాటి నుంచి రిలాక్సేషన్ కోసం అన్నది మనం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా వచ్చిన మీడియా అందరికీ కూడా శ్రీకాకుళం పోలీస్ వైపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్లో వరుసగా 9వసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బడ్జెట్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడుగులు వేసే బడ్జెట్గా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు కొనియాడారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రాకతో శ్రీకాకుళం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో పండిస్తున్న జీడి, కొబ్బరి పంటలకు మహర్దశ కల్పించడం ద్వారా ఈ ప్రాంత రైతుల స్థితిగతులు మారుతాయని అన్నారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమకు పూర్వ వైభవం రానుందని అన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించే ఘనత ఆర్థిక మంత్రికి దక్కుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. చిన్న తరహా పరిశ్రమలు దేశ అభివృద్ధి గ్రామీణ అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ఆధారపడి ఉంది అని ఆలోచించి ఎంఎస్ఎంఈలకి 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా చాలా అద్భుతమైన విషయం. మన రాష్ట్రానికి ఆలోచిస్తే పోలవరం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు, క్యాపిటల్ కోసం. అలాగే మనకి అక్కడ రోడ్లు, డ్రైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా నిధులు కేటాయించారు. అలాగే విశాఖపట్నం హబ్గా తయారు చేయడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేయడానికి నిధులు కేటాయించారు. ప్రత్యేకంగా స్పెషల్ రైల్ లైన్స్ మనకి హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు, తిరుపతి ఇలా వేయడం వల్ల ఇదంతా అంటే మన ప్రయాణ కాలం తక్కువ అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే డీటెయిల్డ్గా మనం చూస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి ప్రోత్సాహాలు కనిపిస్తుందో అవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ బడ్జెట్ ఇంత గొప్పగా ఉండడం వల్ల దీనికి భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి అలాగే ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.
ఒకప్పుడు క్యాన్సర్ అంటే మరణం తప్పదని, క్యాన్సర్ పేరు వింటే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం నగరంలో జెమ్స్ మరియు కిమ్స్ హాస్పిటల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీను వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో క్యాన్సర్ను గుర్తిస్తే జయించడం సాధ్యమని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంచార వాహనాల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఊబకాయం, జన్యుపరంగా సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధిని తరిమికొట్టేందుకు విశ్వవ్యాప్త ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సిహెచ్ వివేకానంద, డిఎం అండ్ హెచ్ఓకే అనిత, మున్సిపల్ కమిషనర్ కమలాకర్, జెంట్స్ హాస్పిటల్ భీమ్ లక్ష్మి, లలిత, మెడికల్ డైరెక్టర్ ఏ హేమంత్, జిఎం ప్రవీణ్, డిహెచ్ఎం విజయ్ భాస్కర్, కిమ్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ జి సోమేశ్వరరావు, సిఓఓ రవిశంకర్ మరియు ఎన్జిఓస్, జెమ్స్ మరియు కిమ్స్ సిబ్బంది, జెమ్స్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక 10 సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు. దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్, మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం. సో దీనికి అంతటికీ ఒకటే, క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి. ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించడమే మన అందరి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దీన్ని జెమ్స్ వారు ఎప్పటి నుండో ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం అందరం కూడా ఇదొక మనం ప్రతిజ్ఞలా తీసుకొని ఈ రోజు నుండి ఇంకా ఉధృతంగా పబ్లిక్లోకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని మనం తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన జెమ్స్ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పూర్వం రోజుల్లాగా క్యాన్సర్ అన్నది ఒక హానికరమైన ఇది వ్యాధి కాదు. ఇప్పుడు అర్లీగా మనం డిటెక్ట్ చేసి దాన్ని సమయం ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తే 100% క్యూరబుల్. సో ఇది మనం రోజు న్యూస్ పేపర్లో లేకపోతే మనం గూగుల్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీంట్లో క్యూర్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్ అన్నది లీడ్ చేయడం మనం అందరూ కూడా రోజు వారిగా చూస్తున్నాము. సో ఇదే మాదిరిగా జెమ్స్ అండ్ కిమ్స్ శ్రీకాకుళంలో మనకి ఆధునిక లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నది మన దగ్గర ఉన్నది. అలాగే స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ కూడాను దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మన దగ్గర నిరంతరంగా దీని మీద పనిచేస్తున్నారు. సో ప్రజలందరికీ కూడాను అవగాహన పరిచి వాళ్ళందరికీ కూడాను ఏమాత్రం చిన్న సూచన ఉన్నా లేకపోతే సిమ్టమ్ ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా వచ్చి టెస్ట్ చేసుకుని దాన్ని డయాగ్నోస్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ తోటి. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి బౌన్సర్లను అరెస్టు చేయాలని శ్రీకాకుళం నగరం అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, పి ఖగేష్ మరియు ఈ నిరసనకు సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు మరియు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి మాట్లాడుతూ, తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా నాయకులు వినోదులను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థి నాయకులపైన దాడి చేసి కిడ్నాప్ చేయడానికి తీవ్రంగా ఖండించారు. తక్షణమే బౌన్సర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ సంఘటనకు బాధ్యులైన మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత
కొన్ని నెలలుగా తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజుల దోపిడీ, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో 26 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ సిస్టమ్ చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా, సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 16 లక్షల రూపాయలు ఈ మధ్య కాలంలోనే యూనివర్సిటీకి జరిమానా విధించినట్లు తెలిపారు. తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కలెక్టర్ గారికి ప్రజాస్వామ్యతంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంటే ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినటువంటి బౌన్సర్స్ కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా అధికారుల దృష్టికి ఒక విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్న వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటే దాన్ని సహించకుండా ఈ రకంగా దుర్మార్గంగా కిడ్నాప్ చేయడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదని ప్రశ్నిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే విద్యార్థులని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలా కాని పక్షంలో విద్యార్థులతో పాటు అన్ని సంఘాలు కూడాను మోహన్ బాబు యూనివర్సిటీ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం మీద వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఉదయం ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయడం ఘటన తిరుపతిలో మనం చోటు చేసుకున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరాల కాలం నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలో దాదాపు 25,000 కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైన విద్యా మండలి ఇప్పటికే ఆయనపైన చర్యలు తీసుకున్నామని చెప్తా ఉంది. అయినా సరే ఇప్పటికి కూడా ఫీజులు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి యూనివర్సిటీ బెదిరిస్తూ ఉంది. ఉన్నత విద్యా మండలి ఫిర్యాదు చేస్తే మోహన్ బాబు యూనివర్సిటీ పైన 16 లక్షల రూపాయలు జరిమానా వేసింది. అవి కూడా కట్టగా ఈరోజు విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళు కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. ఇలానే కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా రాజ్భవన్ ముట్టడించి విద్యా లోకేష్ గారిని ఇదైనా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. జిల్లా గర్ల్స్ కన్వీనర్లు. సో ఈ రోజు పొద్దున జరిగిన దారుణం ఏంటంటే ఇది ఏంటి అని ఒక యూనివర్సిటీని ప్రశ్నించడానికి వెళ్ళేటప్పుడు ఆ నాయకుల్ని, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేయడం మరియు వారి మీద దాడులు చేయడం అనేది జరిగింది. ఇటువంటి దారుణాలు మన దేశంలో జరగడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు మేల్కొని స్టూడెంట్స్ పట్ల నిలిచి ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకి సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఇదే లేదంటే ఇదే జరగకపోతుందంటే మేము నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళవలసి వస్తుంది. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ నిజం పత్రికా రిపోర్టర్ పిఎస్ఎన్ఆర్ శర్మ కుటుంబాన్ని వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మంగళవారం సాయంత్రం పరామర్శించారు. రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ఎన్ఆర్ శర్మ ఇటీవల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకుని బైరుసింగపురం గ్రామం శర్మ స్వగృహానికి హాజరై యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని యువనేత సూచించారు. అండగా ఉంటానని, అధైర్యపడొద్దని సూచించారు. కుటుంబ సభ్యులను శర్మ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, తక్షణ వైద్య సేవలకు తన వంతు సహాయ సహకారాల కోసం కృషి చేస్తానని యువనేత భరోసా ఇచ్చారు. ఆరోగ్యకరమైన జీవన శైలితో క్యాన్సర్ ని జయించవచ్చని, ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ ప్రమాదకరం కాదని లయన్ డాక్టర్ పైడి సింధూరా తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, వైజాగ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, శ్రీకాకుళం సింధూరా హాస్పిటల్ సంయుక్తంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పైడి సింధూరా, ఆంకాలజిస్ట్ డాక్టర్ బమ్మిడి సందీప్లు స్క్రీనింగ్ పరీక్షలు చేసిన అనంతరం మాట్లాడుతూ క్యాన్సర్ పై సరైన అవగాహన లేక ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ఆరోగ్యకర జీవన శైలితో క్యాన్సర్ కేసులను నిరోధించవచ్చు చెప్పారు. పోషకాహారం తీసుకోవాలని, బయట తినే ఆహారం సింథటిక్ కలర్స్ క్యాన్సర్ కారకాలను పెంచుతుందని, తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో ఆహారం ఉండేలా చూసుకోవాలని, ఇవి క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. శరీరంలో ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకపోవడం వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, 9 నుండి 16 సంవత్సరాలు దాటిన వారు డోసులు వేసుకోవాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ హరిత, డాక్టర్ జి రాజశేఖర్, డాక్టర్ శశిభూషణ్, డాక్టర్ అరుణ్ కుమార్లు మాట్లాడుతూ అవగాహన సదస్సును మా కళాశాలలో నిర్వహించడం ఆనందదాయకమని, ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, లివర్, బ్రెస్ట్, అన్నవాహిక క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. మెంబర్షిప్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్, జిల్లా
ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ శరీరంలో మార్పులు వచ్చాయని, అనుమానం వస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని, హెచ్పివి టీకాలు తీసుకుంటే గర్భాశయ ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్యులు తెలిపారని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్లో శ్రీకాకుళంలో క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి ఈరోజు స్క్రీనింగ్ చేస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్కి ఫ్రీగా ప్యాప్స్మియర్ టెస్ట్స్ అవి చేస్తున్నాం. ఇది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అలానే మెడికవర్ కలిసి చేస్తున్నాం. సో ఇది చాలా చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అవ్వట్లేదు. సో చాలామంది ఆడవాళ్ళకి ప్యాప్స్మియర్స్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాం. సో సర్వైకల్ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్, అలానే మన సింధూరా హాస్పిటల్స్ ద్వారా చెవి, ముక్కు, గొంతు తాలూకా క్యాన్సర్ ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్, ఎండోస్కోపీ, అలానే క్యాన్సర్పై బ్రీఫ్గా అవగాహన, ఇవి కల్పించే ప్రయత్నం ఈరోజు మనం చేయడం జరుగుతుంది. సో దానికి చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అలానే చాలామంది లేడీస్ పాల్గొనడం జరిగింది. సో ఎర్లీగా డయాగ్నోసిస్ అయ్యి ఎర్లీగా ఐడెంటిఫై అయితే క్యాన్సర్ని మనం పూర్తిగా అధిగమించవచ్చు. సో ఇది ఒక చెప్పే ప్రయత్నం మాత్రమే. సో ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. సో క్యాన్సర్పై అందరూ అవగాహన తెచ్చుకోవాలని అండ్ ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిమ్స్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ మరియు పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 9 నెలల్లో కొనసాగిస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు మద్దతు, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక నియంత పాలన సాగిస్తున్నట్లు, ప్రతి న్యాయమైన పోరాటాలకు పోలీసులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో ఇచ్చి అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది, అధికారులదని వారు తెలిపారు. జీవో ప్రకారం 18,600 వేతనం రిమ్స్లో ఉన్న ప్రతి కార్మికుడికి వేతనం వచ్చినంత వరకు మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం దోపిడీ వైఖరిని ఖండించారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను బలవంతంగా సమ్మెకు నెట్టే పని జిల్లా అధికార యంత్రాంగం, రిమ్స్ అధికారులు చేస్తున్నారని, గత 9 నెలల నుండి వివిధ రూపాల్లో కార్మికులు పోరాటం చేస్తుంటే కనీసం రిమ్స్ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించకపోతే రిమ్స్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. రిమ్స్ యాజమాన్యంలో భాగంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే జిల్లా కలెక్టర్ గారు కానీ, లేబర్ అధికారుల దృష్టి లేబర్ అధికారులు కానీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ, మరి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరి దృష్టి కూడా ఈ సమస్య తీసుకెళ్ళడం జరిగింది. అందరూ చూస్తూ ఉండమే తప్ప, అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారి దగ్గరికి కూడా ఈ సమస్య తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ సమస్య పరిష్కారానికి పూనుకోకుండా కాలయాపన చేసే వైఖరిని చేపడుతూ ఉన్నారు. కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకి, ఆవేదనకు గురవుతున్నారు. 4 నెలలుగా శానిటేషన్ కార్మికులకి జీతాలు లేవు. 2 నెలలుగా మరి ఈ సూపర్వైజర్లకి జీతాలు లేవు, శానిటేషన్ వర్కర్స్కి జీతాలు లేవు, సెక్యూరిటీ గార్డుకి జీతాలు లేవు. ఈ జీతాలన్నీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా, ప్రభుత్వమే ఇలా ప్రధాన యజమానిగా ఉండగా, ప్రభుత్వంలో అజమాయిషి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చెల్లించకపోతే ప్రభుత్వ బాధ్యత వహించే జీతాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా, ఇలా ప్రభుత్వం వీటన్నింటిని ఉల్లంఘిస్తూ ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉల్లంఘిస్తూ ఉంది. వీటన్నింటినీ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే విడనాడి రాజకీయ నాయకత్వం, ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇది సమ్మె పోరాటాలు పెరాల్సిన పరిస్థితికి నెట్టబడుతూ ఉంది. మొత్తం శ్రామిక వర్గాన్ని, కార్మిక వర్గాన్ని వీళ్ళకి అండగా నిలబెట్టి రాజకీయ పార్టీలను కూడా వీటికి సమీకరించేటువంటి లక్ష్యంతో వీళ్ళ పోరాటానికి, న్యాయ పోరాటానికి సంఘీభావంగా సమీకరించే లక్ష్యంతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు తమ సంపూర్ణమైన మద్దతుని, సంఘీభావాన్ని ప్రకటించాయి. ఈ కార్మికులు చేపట్టేటువంటి పోరాటంలో తాము పూర్తిగా పాల్గొంటామని ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా అధికార పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం కూడా జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాఠశాల విద్యార్థులు చిన్న వయసులోనే కంటి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని, దృష్టిలోపాలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు.
మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కంటి పరీక్షల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల చదువులో వెనకబడకుండా ఉండాలంటే కంటి చూపు ప్రధానమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులను చేర్పించండి, వారి తలరాతలు మార్చండి అనే గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ ఎస్ పుష్పలత వెల్లడించారు. జిల్లాలోని 30 మండలాల్లో గల 855 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1.08 లక్షల మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. 18 ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షల్లో 5,595 మంది దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ప్రక్రియలో 1082 మంది ఉపాధ్యాయులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పరీక్షలు వేగంగా సాగాయని వివరించారు. దృష్టిలోపాలు ఉన్నట్లు తేలిన 5,550 మంది విద్యార్థులకు ఈ నెలాఖరులోగా ఉచితంగా నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తామని జిల్లా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత తెలిపారు. తీవ్ర సమస్యలు ఉండి శస్త్రచికిత్స అవసరమైన 11 మంది విద్యార్థులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఎన్ కృష్ణ, సుజాత, అర్బన్ మెడికల్ ఆఫీసర్ ప్రత్యూష, ప్రధానోపాధ్యాయులు డిఎస్వి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. నేను నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం. అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఒక నిబద్ధతతో సిన్సియర్గా చేస్తే దాని అవుట్పుట్ ఇది. సో స్టేట్లో మనకి ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ వచ్చారంటే ఎంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈరోజు ఈ స్పెట్స్కల్ కూడా మనం ఇప్పుడే పంపిణీ చేద్దాం. ఈ సందర్భంగా నాకు డిఎంఎన్హెచ్ఓ గారు అడిగారు, 2 స్కూల్స్ అడిగితే నేను ఈ స్కూల్ అడిగాను. ఎందుకంటే భరద్వాజ్ గారు జాయిన్ అయిన తర్వాత ఈ స్కూల్ కోసం ఎంతో విన్నాను. నేను జస్ట్ మీరు రాకముందే వచ్చాను ఇక్కడికి. ఏదో ఒక ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక కార్పొరేట్ స్కూల్ని తలపిస్తుంది. తప్పకుండా ఏదైతే మనకి ఎస్పీడి శ్రీనివాస్ గారు కూడా ల్యాబ్ ఇచ్చారు, జిల్లా డిస్ట్రిక్ట్ సైన్స్ ల్యాబ్, అది త్వరలో స్టార్ట్ అవుతుంది. అది కూడా 3 నెలల్లో ఆయనకి టార్గెట్ ఇస్తున్నాం, ఆయనకి కంప్లీట్ చేయమని. 3-4 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. అలాగే స్కూల్స్కి ఏదో రోడ్డు అడిగారో రోడ్డు కోసం నేను బాధ్యత తీసుకుంటాను. మున్సిపల్ ఇంజనీర్స్ని పంపిస్తాను రేపు. ఆ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేస్తాం. వెకెండ్ అడిగారు, ఇక్కడ కూర్చుంటుండగా మీ హెచ్ఎం గారు ఎంత చూడండి, ఇక్కడ కూర్చుంటుండగా రిక్వైర్మెంట్స్ అంతా చెప్పేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.